కాళ్ళు చేతులు లేని వాళ్ళకి 15,000 ఇస్తాం. తలసేమియా కిడ్నీ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తాం. ఇది నా ప్రతిజ్ఞ. ఇది చేసి నిరూపించుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే సహజ మరణానికి 5 లక్షలు, అదే మరిగా యాక్సిడెంట్లు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు మీ అందరికీ ఆరోగ్య బీమా కింద ఇస్తా. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి. ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, కార్పొరేట్ కానీ, ఎక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ తెస్తాం. బీసీలు నా కుటుంబ సభ్యులు, వాళ్ళకు అండగా నిలబడతా. 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా. ఆదరణకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 10,000 కోట్ల రూపాయలు ఉపాధికి ఖర్చు పెడతాం. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకు 25,000 ఇస్తాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇంకో పక్క డ్రైవర్లకి 15,000 ఇస్తాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాను. డాక్రా సంఘాలని కోరుతున్నా. మీరు ఒకటే సూపర్ 6 లో చూడండి. ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకి 90,000. మీ ఇంట్లో ముగ్గురుంటే ఒక ఆడబిడ్డ నిధి 2,70,000 మీ ఇంటికి పంపిస్తా. తల్లికి వందనం, బిడ్డకు 15,000, 5 మంది ఉంటే 75,000. ఇంకొక పక్క 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్, సురక్షితంగా నడిపిస్తా. మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తా. ఎవరన్నా అడిగితే మీరెక్కడికి పోవాలా పొమ్మని మా చంద్రన్న చెప్పాడు. ఎన్డీఏ కూటమి చెప్పింది. మమ్మల్ని సురక్షితంగా చేర్చమని డిమాండ్ చేయండి. పాడి రైతులను ఆదుకుంటాం, బ్రాహ్మిన్స్ని ఆదుకుంటాం, వైశ్యాస్ని ఆదుకుంటాం. అందరినీ కూడా ఆదుకొని మీకు న్యాయం చేస్తాం. ముస్లిం సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క మీకు బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఇమాములకి, మౌజములకి 10,000, 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మక్కాకు పోయే ప్రయాణికులకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఉద్యోగస్తులు కూడా చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చాను. పిఆర్సీ ఇస్తాం, ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం, ఉద్యోగస్తుల గౌరవం కాపాడుతాం. 1వ తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయా అని అడుగుతున్నా. మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ పిఏ మీకు వస్తా ఉందా, టీఏ వస్తా ఉందని అడుగుతున్నా. మళ్ళీ నేను వస్తా, మీకు గౌరవం తెప్పిస్తా, మీకు రావాల్సిన బకాయిలు ఇస్తా.
మెరుగైన జీతాలు రావాలంటే, మీ కుటుంబం బాగుండాలంటే కూటమికే ఓటెయ్యమని మా పోలీస్ సోదరులు కూడా కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు, దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనం ఇచ్చాం, వీళ్ళు నాశనం చేశారు. నేను వస్తానే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం అవుతుంది. దోనకొండ పారిశ్రామిక వాడ, మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఊర్లోనే పరిశ్రమలు వస్తాయి. జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అవునా కాదా? గంజాయి కావాలన్నా జాబ్ కావాలన్నా మీకు? గంజాయి వద్దు, జాబ్ ముద్దు, అవునా కాదా? అది తెచ్చే శక్తి ఉండేది. అందుకే అడుగుతున్నా, మీరు ధైర్యంగా ఉండండి. దోనకొండ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. మూడోది, దర్శి సాగునీరు, త్రాగునీరు ఉందా తమ్ముళ్ళో? మీకు నీళ్లు కావాలనా లేదా? నీళ్లు కావాలంటే ఏం చేయాలి? నాగార్జున సాగర్లో మీరు చూస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్లో వేసి తద్వారా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశాను. నేనుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయి 2 పంటలకు దర్శిలో అవసరమైతే 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లున్నాయి, నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క చివరి భూములకు కూడా నీళ్లు ఇస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. తాళ్ళూరులో మొగలిగుండాల రిజర్వాయర్ని శంకుస్థాపన చేశాం. పని పూర్తయిందా? ఒక్క అడుగు ముందుకు పోయిందా? మళ్ళా ఫౌండేషన్ వేసాడా లేదా? పనులు జరిగాయా మీకు? నేను వస్తానే పరిగెత్తిస్తా, పూర్తి చేస్తా. ఇది నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నడికుడి కాళహస్తి రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్కు పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా దర్శి నుంచి నేరుగా పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేసే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెదవుయ్యాలవాడలో రాకపోకల కోసం మూసీ నదిపైన ఒక వంతెన కావాలి. బోట్లపాలెం దొర్నపు ఆగుపై ఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది, పూర్తి చేయాలి. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకి 7 కోట్లు శాంక్షన్ చేస్తే ఆగిపోయింది. చందవరం వద్ద 6 కోట్లతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జికి ఈ ప్రభుత్వం అప్రోచ్ కూడా వేయలేదు, అది కూడా వేయిస్తా. గుండ్లకమ్మ ఎగువ నీటిని మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని ముడ్లమూరు తాళ్ళూరుకు నీళ్లు అందించే అవకాశం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దర్శికి మహర్దశ వస్తుంది. దర్శికి మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఈ ఒంగోలుకు మంచి ఎంపీ, మంచి బ్రాండ్ అంబాసిడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
అజాత శత్రువు. ఒక్క పైసా అవినీతి లేదు. నీతి నిజాయితీకి మారు పేరు. అవతల వ్యక్తి నల్లమల అడవుల్లో ఎర్ర చందనం దొంగతనం చేసి తిరుపతిలో భూములు కొట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసిన బందిపోటు అవతల ఎంపీ. మీకు బందిపోటు కావాలన్నా? మీకు నీతిమంతుడు అవసరం లేదా మీకు? అందుకే నేను ఒకటే కోరుతున్నా అందరినీ. ఈరోజు మంచి ఎండలు చూసా, చెమట్లు పట్టిపోతున్నాయి. అయినా మీ ఉత్సాహం తగ్గలా, పెరిగింది. ఎండ దెబ్బకు ఇంకా పదినెక్కింది. సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? వైఎస్ఆర్ని చిచ్చుగా ఓడిస్తారా లేదా? నమ్మకమేనా? ఇక్కడికి వచ్చినప్పుడు గరికపాటి వెంకట్, జేఎస్పీ నాయకులు నారపశెట్టి పాపారావు, పమిడి రమేష్, గోరట్ల రవికుమార్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు భవిష్యత్తులో ఏం చేయాలనో చేసే బాధ్యత మాది. గెలిపించే బాధ్యత వాళ్ళ చేతుల్లో పెడుతున్నానని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మీ ఉత్సాహం చూసా, కొండంత ధైర్యం వచ్చింది. గెలుపుకి ఏమాత్రం అనుమానం లేదు. యామారద్దండి. అవతల వాడు మాయల్ పకీర్ మారు వేషంతో వస్తాడు. పేదవాళ్ళని చంపుతాడు. పేదల మనిషి అంటాడు. పేదవాళ్ళ రక్తం తాగుతాడు. పేదవాళ్ళని రక్షిస్తానంటున్నాడు. ఇతను రక్షకుడు కాదు, భక్షకుడు. అందుకే కోరుతున్నా, అందరం కలుద్దాం. మళ్ళీ జూన్ 4వ తారీఖు దీపావళి వేడుకలు జరుపుకుందాం. నరకాసుర వాద చేద్దాం. ఓకే తమిళ్ళు? శబాష్. మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది. ఎండలు కూడా బాగా ఉన్నాయి, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఛార్జ్ అయిపోవాలి. వారం రోజులు కష్టపడండి. రాత్రింబగళ్ళు పనిచేయండి. మేము చెప్పిన విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే సైకోకి పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బాగా కష్టపడాలి కదా. ఆడవాళ్ళ ముందర పెట్టి మగవాళ్ళు పనిచేయాలి భవిష్యత్తులో. ఇప్పుడే మాగంట శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, లక్ష్మి గారి గెలుపుకు ఆవిడ భర్త కూడా బాగా కష్టపడుతున్నట్టే. డాక్టర్ లలిత సాగర్, ఆయన బాధ్యత. ఒక ఆడబిడ్డ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మగవాళ్ళు కానీ భర్తలు కానీ పూర్తిగా సహకరించాలి. తమిళలో మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా బయట రమ్మనండి. రోడ్ ఎక్కించండి, ప్రజల్ని మెప్పించండి, సైకోని పంపించండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఇది నా సందేశం. అందరికీ నమస్కారాలు. జై హింద్.